ఏటీఎంల నుంచి పీఎఫ్ డబ్బులను డ్రా చేసుకోవచ్చు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పాలసీని అందుబాటులోకి తీసుకొస్తోంది. 2025 జూన్ నుంచి ఈ పాలసీని అమల్లోకి తీసుకురానున్నారు. దీనికోసం ఈపీఎఫ్ఓ కొత్త సాఫ్ట్వేర్ సిస్టమ్ని ఈపీఎఫ్ఓ 3.0ను ప్రారంభించనున్నారు. ఈపీఎఫ్ఓ 3 కింద పీఎఫ్ సభ్యులకు ఏటీఎం కార్డులను అందిస్తారు. అత్యవసర సమయాల్లో పీఎఫ్ డబ్బులను ఉపయోగించుకునేందుకు ఈ ఏటీఎం కార్డులు ఉపయోగపడతాయి. దీనికి సంబంధించి వెబ్సైట్ను డెవలప్ చేయనున్నారు. సాధారణ బ్యాంక్ ఏటీఎం తరహాలోనే పీఎఫ్ సభ్యులకు కూడా ఏటీఎం కార్డులను జారీ చేయనున్నారు. దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేయనున్నారు. పీఎఫ్ ఖాతాను పీఎఫ్ సభ్యుడి బ్యాంక్ ఖాతాకి లింక్ చేయాలి. ఉద్యోగం లేని సమయంలోనూ మెడికల్ ఎమర్జెన్సీలకి, పెళ్లిళ్లు, ఇంటి నిర్మాణం కోసం పీఎఫ్లో కొంత డబ్బులను డ్రా చేసుకోవచ్చు. ఏటీఎం కార్డుతో పాటు మొబైల్ యాప్ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈపీఎఫ్ఓ 3 కింద కొత్త మొబైల్ అప్లికేషన్, ఇతర డిజిటల్ సేవలను ప్రారంభించనుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం అమలు చేస్తున్న 12% కాంట్రిబ్యూషన్ పరిమితిని ఎత్తివేయాలని కూడా కేంద్ర కార్మిక శాఖ భావిస్తోంది. ఉద్యోగులు తమ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పీఎఫ్లో డబ్బులు దాచుకునేలాగా ప్లాన్లలో మార్పులు చేసే అవకాశం ఉంది.